ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పార్వతి పూర్తిగా మారిపోయింది. అవని మీద ఇప్పటివరకు ఉన్న అనుమానాలు, ద్వేషం, కోపం అన్నీ దెబ్బకు పటాపంచలైపోయాయి. రాజేంద్ర చెప్పిన మాటలు పార్వతి గుండెల్ని పిండేశాయి. దీంతో అవనిని అవమానించడానికొచ్చిన అమ్మలక్కల్ని ఉతికారేసింది పార్వతి. ఈ సీన్ చూసి పార్వతి, శ్రేయల గుండె జారిపోయింది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అవనికి కరెంట్ షాక్ తగిలేలా చేసి వ్రతాన్ని పాడు చేద్దామనుకున్న పల్లవి, శ్రేయల ప్లాన్ బిడిసికొట్టింది. అవని కాకుండా పార్వతి మిక్సీ దగ్గరకు వెళ్లి స్విచ్ వేయడంతో షాక్ కొట్టి గిలగిల్లాడిపోతుంది. ఇది చూసి కనీసం కాపాడకుండా అలా నిలుచుని ఉండిపోతారు పల్లవి, శ్రేయ. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన అవని చెక్క కుర్చీతో పార్వతిని పక్కకు నెట్టేసి కాపాడుతుంది. అవని అరుపులు విని ఫ్యామిలీ అంతా అక్కడికొస్తారు. ఏమైందంటూ పార్వతి చుట్టూ చేరుతారు. ఆగండి, మీరెవరూ కంగారు పడకండి, షాక్ తగిలిందనే భయంతో కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. కన్నయ్య, నువ్వెళ్లి మంచిళ్ళు తీసుకురా అని అవని అంటుంది. ఆ నీళ్లు పార్వతి ముఖం మీద చల్లగానే కళ్ళు తెరుస్తుంది. అత్తయ్య, ఇప్పుడెలా ఉంది? బాగానే ఉందా? లేదంటే ఆస్పత్రికి వెళదామా అని అడుగుతుంది అవని. వద్దమ్మా, బాగానే ఉంది అంటుంది పార్వతి. అవని వదిన నిన్ను కాపాడకపోయుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగుండేది. వదిన లేకపోయుంటే అసలు నువ్వు ఏమైపోయేదానివో అమ్మా. అదృష్టం కొద్దీ నీకేం కాలేదమ్మా అని కమల్ అంటాడు. అవని లేకపోయుంటే పెద్ద ఘోరం జరిగేది పార్వతి అంటుంది భానుమతి. నిన్నలా చూసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ టైంలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అవని వదినే ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది. అదే గనక కాస్త ఆలస్యమైతే జరిగిరాందేమైనా జరిగుంటే నీతో పాటు వదిన కూడా అని కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో అవని చేతి వంక చూస్తుంది పార్వతి. అవని చేతి నుంచి రక్తం కారుతూ ఉండడంతో ఏమైందమ్మా అని పార్వతి అల్లాడిపోతుంది. ఏం పర్వాలేదత్తయ్య, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చిన్న దెబ్బ, పర్వాలేదు అనంటుంది అవని. నువ్వు లేకపోయుంటే అని పార్వతి ఏదో చెప్పబోతే శివుని ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. మీరు సత్యనారాయణ వ్రతం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాబట్టే ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులే మిమ్మల్ని ఈరోజు కాపాడాయి. పంతులుగారు వచ్చాక వద్దురుగాని ఈలోపు రూంలో కాసేపు రెస్ట్ తీసుకుందురు రండి అని పార్వతిని గదిలోకి తీసుకువెళుతుంది అవని. ఇదంతా చూసి ఛా, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు తాడు కూడా పామై కరుస్తుందని చూడు ఏమైందో అని శ్రేయతో అంటుంది పల్లవి. మనం ఆ అవని కోసం ప్లాన్ చేస్తే అత్తయ్య ఇరుక్కుంది. అందుకే ప్లాన్ వేసేటప్పుడు ఇంజనీర్లా లెక్కేయాలి. అది చేతగాకే నేను సైలెంట్గా ఉన్నా. నువ్వేదో పెద్ద తోపులాగా రెచ్చిపోయావు. ఇప్పుడేమైందో చూడు, మట్టిబుర్ర నీదా నాదా అని శ్రేయ తిడుతుంది. ఇక పార్వతికి కాఫీ పట్టుకుని వస్తాడు రాజేంద్ర. పార్వతి, ముందు కాఫీ తాగు, మనసు కుదుట పడుతుంది అంటే మీరు తెచ్చారేంటండి అంటుంది పార్వతి. నేను పరాయివాణ్ణి కాదు, నీకు తాళి కట్టిన భర్తని. నువ్వు నా భాగస్వామివి. మనిద్దరి మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఒకరి ప్రాణం మీదికి వచ్చిందంటే మరొకరి ప్రాణం అల్లాడిపోతుంది. అదే భార్యాభర్తల అనుబంధం. నీ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు, అభిప్రాయ భేదం తప్ప. నువ్విలాంటి స్థితిలో ఉన్నప్పుడు నా గుండె నీకోసం ఎంత బాధపడుతుందో చెప్పక్కర్లేదు. ఎవరేమనుకున్నా సరే, అవసరమైతే ఎలాంటి సేవ చేయడానికైనా నేను సిద్ధం పార్వతి అంటాడు రాజేంద్ర. ఆ మాటలకు పార్వతి ఎమోషనల్ అయిపోతుంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది నన్ను కాదు, అవనిని. మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు అన్నీ పూర్తిగా మారిపోయాయి పార్వతి. ఏం జరిగితే మనకెందుకులే అనుకునేవాళ్లు కొందరైతే, మేం బావుంటే చాలు అనుకునేవాళ్లు మరికొందరు. వినోదాలు, విలాసాల కోసం లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు ఆకలితో ఉన్నవారికి 10 రూపాయలు దానం చెయ్యాలంటే ఆలోచిస్తున్నారు. మాట సాయం చేయడానికి కూడా లాభం ఎంత, నష్టం ఎంత అని లెక్కలేసుకుంటున్నారు. అలాంటి వారందరితో పోల్చుకుంటే అవనిది ఎంత గొప్ప మనస్తత్వమో నీకే అర్థమవుతుంది. నీకు ప్రమాదం జరగకుండా అవని నిన్ను కాపాడింది. అయినా కూడా తన గురించి ఏం చెప్పుకోకుండా దేవుడే నిన్ను కాపాడాడు అనంటోంది. అవనిది ఎంత గొప్ప మనసో చూశావా పార్వతి? అంత గొప్ప మనసు, సంస్కారం ఉన్న అవని నీకు అపాయం తలపెట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎక్కడో ఏదో మనకు తెలియని పొరపాటు జరిగి ఉంటుంది. ఏం జరిగిందో తెలియక మనమంతా అవనిని అపార్థం చేసుకున్నాం. ఈ రోజుల్లో కొంతమంది ప్రైవసీ కోసం, దర్జాగా సుఖంగా బ్రతకడం కోసం కన్నవాళ్లని, అత్తమామల్ని కూడా తమతో ఉంచుకోకూడదు అనుకుంటున్నారు. వాళ్లుంటే తమ స్వేచ్ఛకు అడ్డం అనుకుంటున్నారు. వాళ్లను పోషించడమే వేస్ట్ అని అనుకుంటున్నారు. అలాంటిది అవనిని నువ్వు ఇంట్లో నుంచి తరిమేసినా కూడా తల వంచుకుని వెళ్ళిపోయిందే కాని ఎవరితోనూ గొడవ పడలేదు. ఎవ్వరినీ నోరు తెరిచి ఒక్క మాట అనలేదు. అవునా? మనం తనకి నిలువ నీడ లేకుండా చేసినా కూడా మన కూతురి ప్రాణాలు కాపాడి తనకో జీవితం ఇవ్వాలనుకుంది.
నీమీద కోపంతో వెళ్ళిపోయిన నాకు ఆశ్రయమిచ్చింది. అక్షయ్ తనని వద్దు అనుకుంటున్నా కూడా వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతోంది. ప్రేమించుకున్న శ్రీకర్ శ్రేయలకు పెళ్లి చేసినట్లే ప్రణతి భరత్ల పెళ్లి చేయాలని తప్పించింది. మనం తనని శత్రువులా చూసినా కూడా మనల్ని తనవాళ్లనుకుని అందర్నీ కలపాలని ఆశపడింది, ఆరాటపడింది. కమల్, అక్షయ్లు పోలీస్ స్టేషన్లో ఇరుక్కోకుండా కాపాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే అవని ఎన్నో గొప్ప పనులు చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. అలాంటి అవనిని ద్వేషించడం, దూరం పెట్టడం న్యాయమేనా? అవని గురించి నేనేదో చెప్తున్నానని, సమర్థిస్తున్నానని అనుకోకుండా తను ఎలాంటిదో, ఎలా ఉండేదో, అందర్నీ ఎలా అభిమానించేదో, ఎలా ప్రేమించేదో ఒక్కసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. అవని గురించి నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే అవని ఏం చేసినా అది నీకు చెడుగానే అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. పాజిటివ్గా ఆలోచించి చూడు, అవని ఏంటనేది నీకే అర్థమవుతుంది. ముందు కాఫీ తాగు, నీకేదైనా అవసరం అనిపిస్తే నన్ను పిలు, నేను పైనే ఉంటాను అంటూ రాజేంద్ర బయటికొస్తాడు. ఇక జరిగిందంతా తలుచుకుని పార్వతి పశ్చాత్తాపపడుతుంది. అది కోరుకున్నట్లుగా జరగకుండా దానికి అవమానం జరిగేలా అందరిలో తల దించుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు అంటుంది పల్లవి. ఇంతలో పల్లవి ఏర్పాటు చేసిన 3 అమలక్కలు అక్కడికొస్తారు. ఏమ్మా అవని, బావున్నావా? తిమ్మిని బమ్మిని చేయగలిగే నీలాంటి తెలివిగలవాళ్లు బాగానే ఉంటారులే. మంచిదాన్లా అందర్నీ నమ్మించి ఈ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేశావు అంటూ అవనిని ఆడిపోసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవని అడిగితే, నువ్వు చేసిన ఘనకార్యం గురించే మాట్లాడుతున్నాం. మొదట తల్లి కూతుళ్లను విడదీసేశావు, ఆ తర్వాత పార్వతి గారిని, ఆవిడ భర్తని విడదీసేశావు. ఇంకా ఎంతమందిని విడదీయాలనుకుంటున్నావు? మీ అత్తయ్య నిన్న మొన్నటి వరకు నీ పేరు చెప్తేనే మండిపోయేది. అలాంటి అత్తను కూడా నీవైపు తిప్పేసుకున్నావంటే నువ్వు మామూలాడదానివి కాదు, నీది మామూలు బుర్రా కాదు. కుటుంబాల్ని విడదీసే నీలాంటి వాళ్ళకి మనుషులకి మందో మాకో పెట్టి మార్చేయడం పెద్ద కష్టం కాదులే. ఇంకా ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నావు మహాతల్లి? ఎన్ని దారుణాలు చేసినా అందరి ముందు మహా ఇల్లాల్లాగా బాగానే నటిస్తున్నావు అని అమలక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇంతలో నోరు ముయ్యండి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది. ఏం కూసావే నా కోడలి గురించి అంటూ ఒక్కొక్కరి చెంప చెళ్ళు చెళ్ళు మనిపిస్తుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా? అయినా మా కుటుంబం మా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళం కొట్టుకు చేస్తాం, ఏమైనా చేస్తాం. తన వల్ల ఏదైనా జరిగితే అది నాకు నొప్పుండాలి, కానీ మీకేంటి బాధ? మర్యాదగా నా కోడలికి సారీ చెప్పండే అని పార్వతి ఫైర్ అవుతుంది. దాంతో సారీ అవని అని అమలక్కలంటారు. మీవి నోర్లా మురికాలవలా? ఎవరైనా పూజలకి పుణ్యం పురుషార్థం కోసం వస్తారు. మీరొచ్చింది పుణ్యం కోసమా, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కోసమా? మీ ఇళ్లలో గొడవలు సమస్యలు లేవా? మీరంతా సంతోషంగానే ఉంటున్నారా? అసలు నా కోడలు అవని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు, మీ బతుకులు నా కోడలి కాలి గోటికి కూడా సరిపోవు అంటూ పార్వతి ఉతికారేస్తుంది. ఈ సీన్ చూసి పల్లవి, శ్రేయ గిలగిల్లాడిపోతారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.